చాలా బాగుంది. చాలా అంటే డైరెక్షన్ కానీ యానిమేషన్ కానీ మొత్తం చాలా బాగుంది. అసలు ఎక్కడ ల్యాగ్ లేదు. 3 అవర్స్ అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది. చాలా బాగుంది. అంటే ప్రభాస్ నేను కొత్తగా చూపించారా? చాలా కొత్తగా ఉంది. చాలా బాగుంది. అంటే గెస్ట్ రోల్స్ కూడా ఉన్నాయంట కదా? గెస్ట్ రోల్స్ ఉన్నాయి. సస్పెన్స్ ఉంటే బాగుంటుంది చూసే వాళ్ళకి. అలాగే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అమితాబ్ కూడా చాలా బాగుంది. కమల్ హాసన్ క్యారెక్టర్ సూపర్ సూపర్ సూపర్. సో బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఆరెంజ్ హిట్ పడ్డది అనుకోవచ్చా? చాలా పెద్ద హిట్. బాహుబలి దాటేస్తుంది. కలెక్షన్స్ ఎంత రావచ్చండి రిపోర్ట్? ఏమో చెప్పలేం. చాలా రావచ్చు. మీరేమంటారండి సినిమా? సూపర్. ప్రభాస్ గారిని కొత్తగా చూపించారా? చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేశారా ప్రభాస్ గారికి ఎలాంటి? లేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఊహించిన దానికంటే ఇంకెక్కువ బాగుంది. సో కల్కిలో బుజ్జి ఎలా అనిపిస్తుందండి? సూపర్. సూపర్ అంటారా? సో అలాగే కమల్ హాసన్ క్యారెక్టర్ కానీ చాలా వెరీ నైస్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ అమితాబ్ బచ్చన్ అయితే ఇక చెప్పలేము, మాటలు లేవు. మెయిన్ మీకు సినిమాలో కనెక్ట్ అయిన స్టోరీ ఎక్కడ కనెక్ట్ అయ్యారు సినిమాకి? అంటే ప్రభాస్ పాత్ర చాలా బాగుంది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండి. ఓకే, మాట్లాడతారా? చెప్పండి మన సినిమా ఎలా అనిపిస్తుంది కల్కి? సినిమా 3 గంటలు అంటే అది చాలా తక్కువ బ్రో. యాక్చువల్గా 3 గంటలు చాలా లాంగ్ డ్యూరేషన్ అనుకుంటాం, కానీ చూసి వచ్చిన తర్వాత అర్రే అప్పుడే 3 అవర్స్ అయిపోయినా అన్న ఫీల్ వచ్చేసింది. ఇంకా డైరెక్షన్ వైజ్, యాక్షన్ వైజ్, యానిమేషన్ వైజ్ ఏది చూసుకున్నా కూడా 100% ఇచ్చి పడేసాడు నాగశ్విన్. సో అలాగే డైరెక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయండి? డైరెక్షన్ అసలు 5 స్టార్ రేటింగ్ అబ్బా. మనోటి నిజంగా చాలా ఎంత రీసెర్చ్ చేస్తే కానీ ఇంత అవుట్పుట్ ఈ లెవెల్లో అయితే రాదు. అది చాలా హార్డ్ వర్క్ చేశారు. బీజిఎం ఎలా అనిపిస్తుంది? బీజిఎమ్స్ అయ్యాను కానీ గూస్ బంప్స్ నిజంగా చాలా బాగున్నాయి. దేనికి ఎక్కడికక్కడ ఎంజాయ్. ఆ పంజాబీ సాంగ్ కానీ ఫైట్స్లో వచ్చే బీజిఎమ్స్ కానీ దానికే సూపర్గా ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ గారి అమితాబ్ బచ్చన్ గారి రోల్ ఎలా అనిపిస్తుంది? చాలా యూనిక్గా ఉన్నాయి వాళ్ళవి కూడా. చాలా యూనిక్గా ఉన్నాయి. అలాగే దీపికా పడుకోని కానీ తను కూడా తన రోల్ తను బాగా చేసింది. అంటే గెస్ట్ రోల్స్లో కూడా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారండి, ఎలా అనిపిస్తుంది? అవునవును, అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఈ టైంకి హీరో వస్తాడు, ఇలా రివీల్ అవుతారు అనేది మటుకి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ విధంగా వచ్చింది అవుట్పుట్. సో ప్రభాస్ గారి రోల్ ఎలా అనిపించింది? ప్రభాస్ రోల్ అయితే చెప్పక్కర్లేదు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ప్రభాస్ చాలా లీడ్ రోల్ ఉంటుంది ఇది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా 10 రెట్లు ఉంది. అది సో బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడ్డది అనుకోవచ్చు ప్రభాస్ గారికి. అసలు ఇంకా వెళ్ళిపోద్ది, ఇంకో రేంజ్కి వెళ్ళిపోద్ది, వరల్డ్ వైడ్కి వెళ్ళిపోద్ది. ఎంత కలెక్షన్ ఎంత కొట్టొచ్చండి? కలెక్షన్ ఆల్రెడీ ప్రీ కలెక్షన్సే 200 crores వచ్చింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 500 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సినిమా ఫ్లాప్ అయినప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తారు కదా ప్రభాస్ గారికి, ఈ సినిమా గట్టి సమాధానం అసలు దీనికి సంబంధమే లేదు. వన్ వర్డ్ సినిమా గురించి ఏం చెప్తారండి? అసలు బ్లాక్ బస్టర్ అనే మాట చాలా తక్కువ. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి ముక్కలు అయిపోయింది. థ్యాంక్ యూ.